ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తుల కోరికలను తీర్చడం మనకు తెలుసు. మరి మాతృమూర్తి కోరిక ఏ విధంగా ఎప్పుడు తీర్చారో చూద్దాం. ఎయిర్ ఫోర్స్లో పనిచేసే రిటైర్ అయిన చక్రవర్తి, ఆయన భార్య, వారి స్వస్థలమైన వారణాసిలో అంటే కాశీలో నివసించేవారు. వారు పుట్టపర్తి వచ్చినప్పుడల్లా స్వామి దర్శనంతో పాటు వారి మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మను కలిసి కొద్దిసేపు మాట్లాడి పాద నమస్కారం తీసుకుని వెళ్ళేవారు. ఒకసారి వారు 1972లో ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు స్వామి దర్శనానంతరం వచ్చి ఈశ్వరమ్మతో మాట్లాడుతూ, అమ్మా, మీరు ఒకసారి వారణాసికి రండి అని ఆహ్వానిస్తారు. వారణాసి అంటే ఈశ్వరమ్మకు తెలియదు, నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదే అంటుంది ఆమె. అమ్మా, వారణాసి అంటే కాశీ, మీరు ఒకసారి రండి, అక్కడ విశ్వేశ్వరుని దర్శించుకోవచ్చు అని పిలుస్తారు వారు. ఆమె, నిజమే, నాకు కాశీకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది. అయితే నేను ఇంతవరకు ఆ పుణ్యక్షేత్రం చూడలేదు. కానీ నాకు ఆ క్షేత్రం దర్శించే ప్రాప్తం లేదు. నాకిప్పుడు వయసు మళ్ళింది, అంత దూరం ప్రయాణం చేసే ఓపిక లేదు అంటారామె. తర్వాత వారు ఆమెతో కొద్దిసేపు మాట్లాడి తమ స్వస్థలమైన కాశీకి వెళ్ళిపోతారు. కొద్ది నెలల తర్వాత ఆ దంపతులు కాశీలో వారి గృహంలో ఉండగా తెల్లవారుజామున వారు నిద్రలేచి 5-5:30 మధ్యలో మంచం దిగాలని అనుకుంటున్న సందర్భంలో వారికి మంత్రాలు వినిపిస్తాయి. ఏమిటా అని వారు కళ్ళు తెరిచి చూస్తే స్వామివారు తన తల్లి చేయి పట్టుకొని వారి గదిలో వారి మంచం పక్క నుండి నడుస్తూ ఉండటం వారు చూస్తారు. అత్యంత ఆశ్చర్యంతో వారు చూస్తుండగా స్వామి తల్లి చేయి పట్టుకొని నడుచుకుంటూ వారి మంచం పక్క నుంచి నడుస్తూ ఉండడం, మంచం మీద లేచి కూర్చొని వారు చూస్తారు. స్వామి తల్లి చేయి పట్టుకొని వారి మంచం పక్క నుండి నడుస్తూ, నువ్వు చూడాలనుకున్న కాశీ ఇదే అనే మాటలు కూడా వారికి వినిపిస్తాయి. ఆ తర్వాత స్వామివారు బెడ్రూమ్ గోడల్లోంచి తల్లితో సహా మాయమైపోతారు. వారు చాలా ఆశ్చర్యపడతారు. ఇలాగా స్వామి తల్లి చేయి పట్టుకొని తమకు దర్శనం ఇవ్వడం ఏమిటి అనుకుంటారు. కొద్ది రోజుల తర్వాత వారికి ఈశ్వరమ్మ భౌతిక కాయాన్ని వదిలిపెట్టినట్లు తెలుస్తుంది. కొద్ది నెలల తర్వాత వారు ప్రశాంతి నిలయం వెళ్ళినప్పుడు స్వామివారికి ఇంటర్వ్యూ ప్రసాదిస్తారు. అప్పుడు ఈ సంఘటన గురించి వారు చెప్పగా స్వామివారు, అమ్మను తీసుకొని కాశీ వచ్చాను. ఆవిడ జీవించి ఉండగా ఆవిడ కాశీ చూడాలనే కోరిక తీర్చలేకపోయాను. అందుకని ఆవిడ భౌతిక శరీరం వదిలిన తర్వాత నా బాధ్యతగా ఆవిడ కోరిక తీర్చాలని నేను హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ఆమె చూడాలనుకుంది కనుక ఆమెను కాశీకి తీసుకువచ్చాను. నేను కాశీ వచ్చినట్లు ఆమెకు చూపించినట్లు మీకు తెలియడం కోసం మీకు కూడా నా దర్శనం ప్రసాదించాను అని చెప్పారు స్వామివారు. అందరి కోరికలు తీర్చే స్వామి తన మాతృమూర్తికి ఆమె దేహం వదిలాక అయినా ఒక ఆదర్శ కుమారునిగా తన బాధ్యతను నెరవేర్చడం ప్రేమమూర్తి, దయాసాగరులు అయిన స్వామివారికే చెల్లింది. జై సాయిరామ్.